తాడేపూడం పురదేవత శ్రీ బలుసులమ్మ తల్లి దసరా ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారికి శ్రీ కాశీ అన్నపూర్ణ దేవిగా అలంకరణ చేశారు. అదేవిధంగా 2 టన్నుల పళ్లతో ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భారీగా మహిళలు సామూహిక కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా శంకర ధనబాబు, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, కళ్యాణం రామచంద్రరావు, ముఖేష్ తదితరులు సేవలందించారు. రెండు వక్కలు ఇస్తా. చిన్న బెల్లం ముక్కిచ్చారా, అలాగే గ్లాసు బియ్యం పోసారా, బియ్యం ప్రతి ఆకులో బియ్యం ఉందో తెచ్చేస్తాం. బియ్యం బెల్లం ఒకటే, ఒక్క ఒకటి కానీ 2 కానీ ఏదైనా. అలాగే అరటిపళ్ళు 2 అరటిపళ్ళు. ఏం కావాలమ్మా? ఏదో కావాలని చూడండి, ఇక్కడ అమ్మాయికి ఏదో కావాలని చూడండి. అరటిపళ్ళు 2 అరటిపళ్ళు. మీకు పూజ మధ్యలో ప్రసాదం వస్తుంది. ఆ ప్రసాదాన్ని నివేదన సమయంలో ప్రసాదం చేసుకోవాలి. తప్పు. అలాగే విడి పువ్వులు వచ్చాయా అందరికీ చూసుకోండి ఒకసారి. అలాగే కొద్దిగా అక్షతలు, అలాగే అక్షతలు కూడా. కాశీ అన్నపూర్ణాదేవిగా బలుసులమ్మ అమ్మవారు ఉన్నారు. మిగతా ఆలయాల్లో వేరే అలంకారం ఉంటుంది, కానీ ఈరోజు అమ్మవారి అలంకారం మనకి బలుసులమ్మ అమ్మవారు కాశీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు. ఎందువల్ల ఈరోజు కాశీ అన్నపూర్ణాదేవి అలంకారం అంటే, మన యొక్క ఆలయంలో ప్రతి శుక్రవారము కూడా ఎంతో మంది భక్తుల యొక్క ఆకలిని తీర్చేటువంటి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. భక్తుల యొక్క సహకారంతో ఎంతో మంది ఆకలిని తీర్చేటువంటి అన్నదాన కార్యక్రమాన్ని జరుపుకుంటాం ఈరోజు. దానికి ప్రతీకగా మన బలుసులమ్మ అమ్మవారు కాశీ అన్నపూర్ణాదేవిగా మనందరి ఆకలి తీర్చేటటువంటి ఆ తల్లిగా అమ్మ ఈరోజు కొలువై ఉన్నారు గర్భగుడిలో. శాస్త్రం చూడండి, మనం ఒక మనిషికి చాలు అనేగలిగేది అన్నమ్మ. స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సామూహిక కుంకుమ పూజలు సుమారు 2000 మందిచే జరిపించబడింది. అలాగే ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం మా మిత్రుడు కాసాని చిన్ని అన్నదాన కార్యక్రమాన్ని వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిపించబడింది. అలాగే సుమారుగా 5000 నుంచి 7000 మంది భక్తులు అన్నదాన కార్యక్రమం పాల్గొని. రెండవ రోజు మహిళలకు ఎంతో ఇష్టమైన
సమాఖ్య కుంకుమ పూజా కార్యక్రమాలు జరిగినవి. ఈ పూజా కార్యక్రమంలో మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో ఇప్పటి వరకు కూడా ఖాళీ లేకుండా జనం అందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయ పూజారి అయినటువంటి ప్రదీప్ శర్మ గారు వారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు పూజా కార్యక్రమాలు అయ్యి ఆ భోజనాలు చక్కగా విశేషమైనటువంటి మహిళలు ఇందులో రావడం కూడా జరిగింది. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళే కాకుండా బయట నుంచి వచ్చిన భక్తులు కూడా చాలా ఎక్కువగా రావడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు ప్రియతమ నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో ఈ 9 రోజులు కూడా అత్యంత వైభవంగా ఈ దేవీ శవన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున అమ్మవారు 2వ రోజు అన్నపూర్ణాదేవిగా భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. ఈ రోజున పెద్ద ఎత్తున భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు మహిళలకు ప్రత్యేకించి దాదాపు 2000 మందికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరిగింది. వారందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి పూజలు నిర్వహించారు. వారందరికీ కూడా అమ్మవారి ఆశీర్వచనాలు ఉండాలని, వారికి సంబంధించిన పూజా సామాగ్రిని అంతా కూడా కమిటీ వారే ఉచితంగా అందజేసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ